నమస్కారం. నేను ఈ అడవిలో మూలమూలల జరిగే ప్రతి చిన్న విషయాన్ని గమనించే ఒక ముసలి గుడ్లగూబలు. రండి, సుధామూర్తిగారి అద్భుతమైన మూషిక అనే కథను విశ్లేషించుకుందాం. ఇదొక చిన్న ఎలుక కథ అయినా ఇందులో దాగి ఉన్న పాఠం మాత్రం చాలా పెద్దది సుమా. సరే, అసలు కథలోకి వెళ్లే ముందు నాదొక చిన్న ప్రశ్న. మనం ఎవరికైనా సహాయం చేసిన ప్రతిసారీ దానికి బదులుగా ఏదో ఒక బహుమతి ఆశిస్తే ఏమవుతుంది? దానివల్ల మనమేదైనా పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సొస్తుందా? ఏమో, చూద్దాం. దీనికి అసలైన సమాధానం మన కథలో తాతయ్య చెప్పిన మాటల్లోనే దొరుకుతుంది. ఒకరికి సహాయం చేయడంలో ఉన్న ఆనందమే అసలైన బహుమతి అని ఆయన తన మనవడికి ఎంతో అద్భుతంగా చెబుతారు. ప్రతి చిన్న పనికి నాకేంటి అని అడిగే మనవడిని మార్చడానికి వాడు ఆ మూర్ఖపు మూషిక అనే ఎలుకలా మారకూడదనే ఉద్దేశంతో ఈ కథను మొదలుపెడతారు. మొదట్లో ఒక పెద్ద గాలివాన తగ్గిపోయాక మన మూషికానే ఎలుక ఎక్కడో దొరికిన ఒక పెద్ద తీయటి మామిడి పండును ఆబగా లాగించేస్తుంది. కడుపు నిండిపోయిందా? ఇక చాలా గర్వంగా ఒక సంతోషకరమైన రాగం పాడుకుంటూ దారిలో దర్జాగా నడుచుకుంటూ వెళ్తుంటుంది. దారిలో దానికొక చిన్న ఎండిన చెట్టు కొమ్మ దొరుకుతుంది. భలే, ఇది ఎప్పటికైనా పనికొస్తుందిలే అని దాని నోట కరుచుకొని ముందుకు సాగుతుంది. అలా కొంచెం దూరం వెళ్ళాక ఒక కుమ్మరి పాపం కుమిలి కుమిలి ఏడుస్తూ కనిపిస్తాడు. వర్షానికి అతని పొయ్యంతా తడిసిపోయి కుండలు కాల్చటానికి ఒక్క పొడి కట్టెకూడా లేక తీవ్రంగా బాధపడుతుంటాడు. అప్పుడు మన మూషిక తన దగ్గరున్న ఆ ఎండిన కొమ్మను ఇస్తానని ముందుకొస్తుంది. ఎంత మంచి ఎలక కదా అనిపిస్తోంది కదూ? కాని ఆగండి, ఆ ఎలుక దాన్ని ఊరికే ఇచ్చేస్తుందని అనుకున్నారా? అస్సలు కాదు. కుమ్మరి అన్నా, నేను చాలా సంతోషంగా నా కొమ్మను నీకిస్తాను, కాని బదులుగా నాకేమిస్తావు అని చాలా గర్వంగా అడుగుతుంది. చూసారా, ఒక చిన్న సహాయానికి కూడా బహుమతి ఆశించే బుద్ధి ఇక్కడే బయటపడింది. ఇప్పుడు మీరంతా ఒక్కసారి ఆలోచించండి. ఒక చిన్న పుల్ల ఇచ్చి ఆ పిసినారి ఎలుక ఆ కుమ్మరిని బదులుగా ఏమని అడుగుంటుంది? నేను కొంచెం సమయమిస్తాను, ఊహించండి చూద్దాం. మీ ఊహకు కూడా అందని ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఆ ఎలుక ఏకంగా ఒక పెద్ద గుమ్మడికాయను అడిగేసింది. పాపం ఆ కుమ్మరి రాత్రికి కూర వండుకోవడానికి ఉంచుకున్న గుమ్మడికాయను కేవలం ఒక చిన్న పుల్ల ఇచ్చి మరీ లాక్కుంటుంది. అసలా చిన్న ఎలుక తెచ్చిన పుల్లకు ఆ భారీ గుమ్మడికాయకు అసలెక్కడైనా పోలికుందా చెప్పండి? సరే, ఈ అత్యాశ ఎక్కడితో ఆగిందా అంటే అది కూడా లేదు. మూషిక తన గుమ్మడికాయను దర్జాగా అక్కడే ఉంచి ఇంకా ముందుకు వెళుతుంది. అక్కడొక పాలవాడు దీనంగా కూర్చునుంటాడు. గాలివానకు భయపడిపోయి అతని ఆవులు పాలివ్వడం మానేస్తాయి. ఇంట్లో వాళ్లంతా ఆకలితో అల్లాడిపోతారే అని వాడి బాధ. అతని ఇంట్లో 10 మందికి పైగా ఆకలితో ఉన్నారని తెలుసుకున్న మూషిక వెంటనే తన దగ్గర ఉన్న గుమ్మడికాయని ఇస్తానంటోంది. మళ్ళీ అదే పాతపాట. నా గుమ్మడికాయను నీకిస్తానులే, కాని బదులుగా నాకేమిస్తావు అన్నా అని పదే పదే తన స్వార్థాన్ని బయటపెట్టుకుంటోంది. ఇప్పుడు మళ్ళీ మనం ఓ క్షణం ఆగుదాం. గుమ్మడికాయకు బదులుగా ఈ ఎలుక ఇంకెంత పెద్ద వస్తువునడుగుతుందో కొంచెం బుర్రపెట్టి ఊహించండి చూద్దాం. అసలు దీని అత్యాశ ఇంకా ఏ స్థాయికి వెళ్తుందంటారు? అవును, మీరు చూస్తున్నది నిజమే. ఆ చిన్న ఎలుక చాలా గర్వంగా రొమ్ము విరుచుకుని ఏకంగా ఒక పెద్ద కొమ్ములున్న ఆవునే అడిగేసింది. ఆ ఆవు పరిమాణం ముందు ఈ ఎలుక ఒక చిన్న నలుసులా ఎంత చిన్నగా ఉందో గమనించారా? అయినా సరే ఆశ్చర్యంగా ఆ పాలవాడు కూడా తన గుమ్మడికాయ కోసం ఆ ఆవునిచ్చేస్తాడు. అలా ఇంత పెద్ద ఆవు దొరికిన ఆనందంలో మూషిక ఆ ఆవు మీద ఓ రాజులా సవారీ చేస్తూ వెళ్తుండగా ఒక పెళ్లి మండపం కనిపిస్తుంది. కాని ఆశ్చర్యంగా అక్కడ పెళ్లికొడుకు చాలా విచారంగా ముఖం వేలాడేసుకుని ఉంటాడు. ఎందుకంటారా? పెళ్లి విందులో అందరికీ పాయసం చేయడానికి వారి దగ్గర చుక్క పాలు కూడా ఉండవు మరి. ఇవి విన్న వెంటనే మన మూషిక తన ఆవును ఇస్తానంటుంది. కాని తన అత్యాశను ఎక్కడ వదులుకుంటుంది చెప్పండి? ఈ ఆవును తీసుకో, కాని నాకేమిస్తావు అన్నా అని మునుపటికంటే మరింత గర్వంగా ఆ పెళ్లికొడుకుని అడుగుతుంది. ఆ పెళ్లికొడుకు ఎంతో సంతోషంగా విందులో ఉన్న పలావ్, స్వీట్లు, పండ్లు నీకు కావాల్సినంత తిను అని ఆఫరిస్తాడు. కాని అబ్బే, ఆ ఎలుకకు అది చాలలేదు. పెళ్లి విందు మొత్తం పూర్తయ్యాక ఏకంగా ఆ మనిషైన పెళ్లికూతురినే తనతో పంపమని డిమాండ్ చేస్తుంది. ఎక్కడైనా ఒక ఎలుక మనిషిని అడగడం కంటే విడ్డూరం మరొకటుంటుందా చెప్పండి?
ఆ మాట వినగానే పెళ్లికొడుకుకి ఎక్కడలేని కోపం వచ్చి ఆ ఎలుకను కొట్టబోతుంటే పెళ్లికూతురు ఆపుతుంది. ఆ ఎలుకకు తగిన బుద్ధి చెప్పి దాని అత్యాశను శాశ్వతంగా పోగొట్టాలని ఆమె ఒక తెలివైన పథకం వేస్తోంది. దానికొప్పుకున్నట్టుగా నటించి ఆ ఎలుకతో పాటు వెళ్లడానికి సిద్ధపడుతోంది. అసలు కథ ఇప్పుడే మొదలైంది. వాళ్ల ప్రయాణం మొదలవుతుంది. అప్పటికే వాతావరణం మారిపోయి పెద్ద వర్షం వచ్చేలా ఉంటుంది. కాని పెళ్లికూతురు చాలా అంటే చాలా నెమ్మదిగా నడుస్తుంది. తాను ఒక మనిషిని కాబట్టి ఎలుకలా పరిగెత్తలేనని సమాధానం చెబుతుంది. ఎలుకకేమో అప్పటికే విపరీతమైన ఆకలి వేస్తుంటుంది. వాన వస్తుందని కంగారు పడుతుంది. కాని ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితి. చివరికి కష్టపడి వాళ్లు చెట్టు కిందొన్న ఎలుక కన్నం దగ్గరికి చేరుకుంటారు. వంట చేసి పెట్టమంటే మనుషులు వంట చేయడానికి పెద్ద వంటగది, నూనె, పాత్రలు కావాలని అంటుంది ఆమె. పోనీ కనీసం వాన పడుతోంది, ఇంట్లోకి రా అంటే ఆ చిన్న కన్నంలోకి నా కాలు కూడా పట్టదని చెబుతుంది. తన ఆ చిన్న ఇల్లు ఒక మనిషికి ఏమాత్రం సరిపోదని ఆ ఎలుకకు అప్పుడే నెమ్మదిగా అర్థమవుతూ ఉంటుంది. సరే, ఇక్కడే చెట్టు కింద పడుకోమంటే వర్షం వస్తే తనకు జబ్బు చేస్తుందని పెళ్లికూతురు గట్టిగా ఏడవడం మొదలుపెడుతుంది. గుడి వరండాలో పడుకోమంటే దొంగలొస్తారనంటుంది. ఇదంతా ఒక నాటకం కదా. చివరికి తనను రక్షించుకోవడానికి అకస్మాత్తుగా రాము, షాము అంటూ పెద్దగా ఈలవేసి తన పెంపుడు జంతువులను పిలుస్తుంది. అదంతే, ఎక్కడనుంచో అకస్మాత్తుగా ఒక భారీ కుక్క, ఒక భయంకరమైన పిల్లి అక్కడికి దూసుకువస్తాయి. వాటిని చూడగానే మూషిక మొహంలో అప్పటివరకు ఉన్న ఆ గర్వం కాస్త మాయమైపోయి దాని స్థానంలో ప్రాణభయం ఆవహిస్తుంది. అంతే, గజగజ వణికిపోతూ అక్కడనుంచి క్షణాల్లో బరుగులు తీస్తుంది. ఒక్కసారి ఈ ఎలుక రోజు మొత్తాన్నే గమనిద్దాం. ఉదయం ఒక చిన్న పుల్లను తీసుకుని, మధ్యాహ్నానికి గుమ్మడికాయ, ఆ తర్వాత ఆవును సంపాదించి, చివరికి రాత్రికి పెళ్లికూతురు కావాలని ఏకంగా ఆకాశానికే నిచ్చెన వేసింది. కాని సాయంత్రానికి దాని పరిస్థితి ఎలా మారిందో చూడండి. ఆ కుక్కా పిల్లి బారి నుండి తప్పించుకోవడానికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోవాల్సి వచ్చింది. గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ చెట్టు కింద ఉన్న తన చిన్న కన్నంలో దూరి దాక్కుంటుంది. అదృష్టవశాత్తు ప్రాణాలైతే దక్కాయి కాని కడుపులో ఎలుకలు పరిగెత్తేంత ఆకలి, మనసు నిండా చెప్పలేనంత పశ్చాత్తాపం. అనవసరంగా అత్యాశకు పోయానని, ఆ పెళ్లివిందులో కడుపు నిండా తిని ఉంటే ఎంత బాగుండేది అని బాధపడుతూ ఆ రాత్రి ఏడుస్తూనే ఖాళీ కడుపుతో నిద్రపోతుంది మన మూషిక. ఇప్పుడు మనం మళ్ళీ కథ మొదట్లో తాతయ్యగారు చెప్పిన మాటల దగ్గరికే వద్దాం. ఒకరికి సహాయం చేయడంలో ఉన్న ఆనందమే అసలైన బహుమతి. మన స్వార్థంతో ఇతరులకు చేసే ప్రతి చిన్న సహాయానికి ఒక వెలకడితే చివరికి ఆ మూషిక ఎలుకలాగే చేతిలో ఏమీ లేకుండా మిగిలిపోవాల్సొస్తుంది. ఈ కథా విశ్లేషణ ద్వారా మనకొక అద్భుతమైన పాఠం దొరికింది కదా. మరి మీరు ఎవరికైనా సహాయం చేసినప్పుడు బహుమతి ఆశిస్తారా, లేక ఒక మంచి పని చేశామన్న ఆనందంతో సంతోషంగా ఉండిపోతారా? ఈ చిన్న ప్రశ్నతో ఈనాటి విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. దయ అనేది ఎప్పుడూ స్వార్థం లేకుండా ఉండాలి. ఉంటాను మరి.